ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చావు తెలివితేటలు అంటారు. నాకు అనిపిస్తుంది అసలు చచ్చే ముందు, చనిపోయే ముందు తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి కదా? ఆ బాధలోనో దుఃఖంలోనో ఉంటారు కదా. నిజంగా చనిపోయే ముందు తెలివితేటలు వస్తాయండి? చావు తెలివితేటలు ప్రదర్శించి మాకని చెప్తూ ఉంటారు కదా. చచ్చే ముందు లాస్ట్ మినిట్ లో శరీరానికి ఒక ఉద్రేకం వస్తుంది జయ. ఇప్పుడు ముసలి ముతక అనుకో, అనారోగ్యము, చచ్చేటప్పుడు ఏముండదు, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు కుర్రాడు అనుకో, ఇద్దరో ముగ్గురో వాడిని మట్టుకుని కొట్టేస్తారనుకో, వాడు దెబ్బలు తింటూ గిలగిలాడి తనుకుని ఎలాగైనా బతికేద్దామని చూస్తాడు. నీళ్ళలో పడ్డారనుకో, అదే పడ్డిన పాటిగా రాయి పడ్డాడు, రిస్క్ అని మునిగిపోడు వాడు. ఎట్లాగైనా కొట్టుకుని బయటికి రావటం. చచ్చిపోతున్నామని అర్థమైందంటే శరీరం దాన్ని జీవికి శరీరం మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది, దాన్ని ఆడించేస్తుంది, బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, ఎలాగైనా తప్పించేసుకోవాలనిపిస్తుంది చావు మీదకి వచ్చినప్పుడు. అలాగే కదా మనం మన మీదకి వచ్చేసరికి కొట్టేస్తాం ఉద్రేకంలో. అట్లా చంపేసిన ప్రాణం రక్షించుకోవడం కోసం కొట్టి చంపేసిన వాళ్ళు కనపడతారు. ప్రాణరక్షణ కోసం గనక కొడితే డిఫెన్స్, కొడితే దానికి ఏ శిక్షలు లేవు. ఆత్మరక్షణ చేసుకోవడానికి కొట్టడం, ఆత్మరక్షణ చేయడానికి ఏదైనా చేయొచ్చు. ఈ ఆత్మరక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? నేను చచ్చిపోబోతున్నాను అనిపించినప్పుడు అవతల వాళ్ళ పీకి పిసి చంపేస్తారు. అందు ఈ పిసికి పిట్టలాగా ఉన్నవాడు పెద్ద బలశాలని కూడా కొట్టి చంపేయగలడు. ఆ ప్రాణం పోయే సమయంలో మనుషులకు వచ్చేటువంటి ఉద్రేకం, అదే చావు తెలివి అంటారు. అంతేనా? ఆఖరి ఘడియల్లో ఒక చిత్రమైన కుదుపు వచ్చేస్తుంది లోపల. మనిషికి తెలుస్తుంది అంటారు రమ్మగారు. వెళ్ళిపోబోతున్నాను. ముసలికి ముతక్కి తెలీదు. బలవన్ మరణాలప్పుడు ఇప్పుడు ఊరేసుకోవాలనుకుంటారు. ఆ ఊరేసుకునే వాడికైనా కాళ్ళు చేతులు కొట్టుకుంటాయి, శరీరం రెసిస్ట్ చేస్తుంది, వద్దని చెప్తుంది, వద్దంటుంది. ఎవరైనా మొహమ్మద్ దిండేస్తే చచ్చిపోదాం అని కూర్చోరు. వీడికి చచ్చిపోదామని ఉన్నా కూడా చేతులు ఆటోమేటిక్గా తోసేస్తాయి. వీడు చావుకి రెడీ అయి ఉన్న సినిమాల్లో చూస్తాం, మెడచ్చి కోసే నీ ఇష్టం అని చెప్పడం. అలా ఎవరు చేయరు, అలా జరగదు అసలు. బలవంతంగా అవతలవాడు చేయవలసిందే. కానీ మనసు మన మీదకి ఆ కత్తి వచ్చేస్తుంటే ఒక లోపల నుంచి ఒక ఉద్రేకం, ఒక పెనుగులాట వస్తాయి. మరి ఎవరికి వారు ఇప్పుడు ఆత్మహత్యలు చూస్తున్నాం కదా రమ్మగారు, అది ఎలా, ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు? మరి అది మొదలు పెడతారు, కానీ ఆ మొదలు పెట్టేటప్పుడు మానేసేవాళ్ళు వందల్లో ఉంటారు జయ, చచ్చేవాళ్ళు 10లోనే ఉంటారు. ఆత్మహత్య దాకా వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు, ఏదైనా తాగేసి నన్ను బతికించండో అని ఏడ్చేవాళ్ళు వందలు కాదు వేలల్లో ఉంటారు. ఏదైనా తాగేసి వాళ్ళే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు చాలా హాస్పిటల్స్ మేము బందర్లో కూడా చూస్తుంటాడు, కక్కిచ్చేవాళ్ళు, పొడి అలా ఉంటాయి. ఏం మరి చచ్చిపోయేవాడు తలిపేసుకుని చచ్చిపోవచ్చుగా, ఆ వాడి భయం వచ్చేస్తుంది చచ్చిపోతున్నానని పరిగెత్తుకొచ్చేస్తాడు బయటికి. మనం చూసేవి 10లే, అంతే. ఆలోచనలు వందల్లో ఉన్నాయి, వందల్లో ఉంటాయి. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మనకి డిప్రెషన్ కేసులు అని అదని నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానంటే ఏం చెప్తారు? సక్సెస్ కాలేదంటే సక్సెస్ కాకపోవటం కాదది, వీడే సక్సెస్ కానివాడు జీవుడు. అలాగే ఉంటుంది. ఎవరో ఉద్రేకం ఆ చేసినప్పుడు ఒక్కొక్కడికి వెంటనే కుదిరి చచ్చిపోతారు. పాపం కాళ్ళు కొట్టుకుంటాయి, ఊరేసుకుంటే కాళ్ళు కొట్టేసుకుంటాయి. ఏదైనా మందు వేసుకున్నప్పుడు ఏడ్చి శోకాలు పెట్టేస్తారు. ఈ చేతులు కోసుకున్నప్పుడు గిలగిల్లాడిపోతారు. దూకేసినా కూడా శరీరం బయటికి రావడానికి ట్రై చేస్తుంది నీళ్ళల్లో నుంచి. దాన్నే చావు తెలివి అంటారు. నిజంగా ఆఖరి ఘడియల్లో వచ్చే ఆలోచనలు, అప్పుడు వచ్చేటువంటి ఉద్రేకం, బతకాలన్న ఉద్దేశం, అది పెద్దగా ఆలోచనలోకి రాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. శరీరం ఆ పని చేసేస్తుంది. భలే బాగుంటుంది. ఒక చందమామ కథ ఉంది, ఆఖరి ఘడి అని. పూర్వం ఒక రాజుగారి రాజ్యంలో ఒక గజ దొంగ ఉండేవాడు. ఎంత దొంగోవాడు, కంటికి తెలియకుండా పాపలు తీసేసేవాడు. మహాశౌర్యవంతుడు. వాడికి పెద్ద గుంపు ఉండేది. హొర్రి భలే కొట్టేశాడే అనుకునేవాళ్ళు జనాలు. విడుదింపదేగా కొట్టేశాడు అన్న మాట వచ్చేది కాదు, వాడు భలే అనిపించేది అనమాట. చాలా శౌర్యవంతుడు, చాలా ప్రతాపవంతుడు. ఎంతమంది మీద పడినా తప్పించేసుకునేవాడు, మెరుపు దాడి చేసేసేవాడు. అసలు సంస్థానంలో ప్రతి వాళ్ళని గడగడలాడిచ్చాడు వాడు. రాజుగారికి విసుగు పుట్టింది, ఎలాగైనా వాడిని పట్టాలనుకున్నారు. మొదట్లో వాడిని ఓర్ని భలే భలే అనుకున్న వాళ్ళు మన దగ్గర కొట్టేస్తే అప్పుడు భలేగా ఉండదు, అంతేగా. ఎవరిమైనా కొట్టేస్తే భలేగానే అనిపిస్తుంది. మన దగ్గర పెళ్ళిళ్ళని వాటిని దోచుకునేవాళ్ళు, దండుగా వెళ్తే వాళ్ళని దోచేసేవాడు. వీళ్ళు మన దాన్ని ఏమంటారు, వ్యాపారపు బిడారులు వెళ్ళేవి కదా, వ్యాపారస్తుల బిడారు,
వాటిని దోచేస్తే బిడ్డ పాపతో వీళ్ళు అన్యాయం అయిపోయేవారు, వాడు కొట్టేసేవాడు. ఆ గజ దొంగ వీరోచితమైన దొంగగా మొదట్లో హీరో వర్షిప్ ఉన్నప్పటికీ క్రమంగా జనాలకు వాడంటే విరక్తి పుట్టింది. రాజుగారికి విసుగు పుట్టింది. ఒక పెద్ద దళాన్ని రెడీ చేశారు వాడిని పట్టుకోవటానికి. చాలా రోజులు వెతగ్గా ఎన్నిసార్లు వాడి మీద దాడి చేయగా చిట్ట చివరికి ఒక రోజు వాడు దొరికేశాడు. ఈ మొత్తం ఈ వీటిలలో వీడి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక బ్రహ్మాండమైన గుర్రం. అది మహామెరుపు వేగం. ఆ గుర్రం సాయంతో వాడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు. ఎన్నోసార్లు గుర్రము వాడు బాగుండేవాళ్ళు. అయితే ఈ గుర్రాన్ని కూడా పట్టేశారు మన వాళ్ళు సైనికులు. మెరుపు దాడి చేసి గుర్రాన్ని వాడిని పట్టుకున్నారు. రాజుగారు వాడు చేసిన ఫైటింగు అవన్నీ విని ఆయనకి చాలా హీరో వర్షిప్ వచ్చింది. కానీ వాడి మీద వాడు చేసిన దొంగతనాలు, వాడు పెట్టిన ఇబ్బందులు, వాడి కోసం ఎంతమంది సైనికుల్ని ఎన్ని సంవత్సరాల నుంచి తను పోషించవలసి వచ్చింది, ఊళ్ళో ఎందరికీ తన సమాధానం చెప్పవలసి వచ్చింది. ఒక దొంగ దొరకలేదంటే రాజుగారు సమర్థుడు కాదనుకుంటారు. ఇప్పుడు పోలీసులను అంటాం కదా మనం, అప్పట్లో రాజుని అనేవాళ్ళు. ఆయన అవన్నీ తన అవమానాలన్నీ జ్ఞాపకం చేసుకుని వీడిని ఉరిదీయండి బహిరంగంగా, వీడి వల్ల నానా తిప్పలు పడ్డాం, కడుపు మండిపోయి వీడి సంగతి చూడండి అన్నాడు. అనేసరికి వాడిని ఈడ్చుకుపోయారు, జాగ్రత్తగా ఉంచారు. వాడి గుర్రాన్ని అశ్వశాలలో కట్టేశారు. శభాష్. కట్టేసి వీడిని బహిరంగంగా రేపు ఉరి తీస్తున్నామన్నారు. తీసుకొచ్చారు. వాడికి అప్పటిదాకా రాలా. ఎప్పుడైతే ఊరన్నారా ఉరి కాకుండా ఆ రోజు రాత్రి కులాసాగా ఉండి మర్నాడు ఉరికంబానికి తీసుకొస్తుంటే టెన్షన్ పుట్టింది. మొత్తం జనం చేరారు. ఊళ్ళో వాళ్ళంతా వీడిన్నేసి ఇళ్లల్లో కొట్టేశాడు, ఎంతంత డబ్బు, పైగా వాడు ఆ పట్టుకెళ్ళిపోవటంలో ఏమైనా నేల మీద పడినా పట్టించుకునేవాడు కదా, కొన్ని వస్తువులు దొరికేవి, అయినా కూడా పట్టించుకునేవాడు కదా. వాడు డబ్బంతా ఏం చేసేవాడో ఎవడికి తెలియదు. బహిరంగంగా తీసుకొచ్చి నుంచోబెట్టారు. వాడి జనాలు అందరిసరికి ఇంతమంది నన్ను చూడడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు అన్నాడు. అని హిహి నవ్వాడు. జనాల్లో ఏ కదలిక రాల. అంటే కొంతమంది మిత్రులు ఉన్నారనమాట నాకు ఇంకా అన్నాడు. అనేసరికి అన్నా కూడా జనాలు మిత్రులన్నా కదల్లా చూస్తున్నారు. కానీ వీడి కంఠము అలా ఖాళీగా ఉన్న ప్లేస్లో వాడి ఎత్తు మీద నిలబడి మాట్లాడేసరికి కొంచెం అవతల దూరంలో ఉన్న అశ్వశాలలో ఉన్న గుర్రానికి వీడి గొంతు వినపడింది. అది సకిలిచ్చింది. వాడు వెంటనే నా గుర్రం అని గుర్తొచ్చింది. అమ్మో నా గుర్రం, అది ఎవరి పాలు పడిపోతుందో అనుకుని, మహారాజా ఆఖరి కోరిక తీరుస్తారా అని అడిగాడు. ఏమిటో చెప్పమన్నాడు రాజు. ఒక్కసారి నా గుర్రం ఎక్కి స్వారీ చేయాలనుంది, నా మొత్తం జీవిత ప్రయాణంలో అదే నాతో ఉంది అనేసరికి రాజు ఆలోచించాడు. జనాలంతా ఏమనుకుంటారు, ఆఖరి కోరిక తీర్చొద్దు, రాజు దుర్మార్గుడు అనుకుంటారు. ఆఖరి కోరిక తీర్చబోతే చచ్చే ముందు ఎవ్వడికైనా ఆఖరి కోరిక తీర్చాలి, ఇది నియమం. మనం కూడా ఇప్పుడు కూడా పీనల్ కోడ్లో కూడా ఉంది అది. సరే ఏం చేశారు, ఆ రాజు ఆలోచించాడు. ఇన్ని వేల మంది జనం ఉన్నారు, చుట్టూ తప్ప అదేంటంటే బహిరంగ స్థలమే కానీ కోట గోడలు, చుట్టూతా గోడ ఉంది దానికి, చాలా పెద్ద ప్లేస్. అక్కడ ఇలా పోటీలు అవి జరిగే స్థలం. ఆ స్థలంలో ఉరితీస్తున్నారు. సైనికులు వేల మంది ఉన్నారు. గోడలు దాటి వాడు ఎక్కడికి పోతాడు గుర్రంతో కదా. పైగా గుంపులోకి మనిషి ఒకడెళ్తే దూరిపోతే కనపడ్డు, గుర్రంతో దూరితే కనపడతాడు. ఆలోచించి ఈ ప్రజల్లో తనకి చెడ్డ పేరు వస్తుందని ఊహించి, పట్టండి రా వాడి గుర్రాన్ని అంటే మంత్రి సైన్యాధిపతి వద్దు వద్దు వాడు దొంగ, పైగా మెరుపు వాడు అంటే ఏం కాదు, ఆఖరి కొరకు తెచ్చపతేట తెప్పించండి అన్నాడు. ఆ గుర్రం కథం తొక్కుకుంటూ వచ్చింది. యజమానిని చూసి సంతోషంగా సకిలిచ్చింది. వీడి కూడా మిగిలిన వాటి మీద ఆశపోయింది. ఆ గుర్రం మీదే పంచప్రాణాలు వచ్చేసాయి. అది అట్లా తన కోసం ప్రాణం పెట్టుకుని ఉంటుందని వాడికి ఇదివరకు ఎప్పుడూ తెలియలే. అట్లా వాడితో ఉంది కానీ వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి కావలిచ్చుకున్నాడు. ఎక్కాడు. ఎక్కి ఒక రౌండ్ కొట్టాడు. జనాలంతా చూస్తున్నారు. అబ్బా గుర్రం ఎక్కితే ఏమి రాజసంగా ఉన్నాడు కుర్రాడు, దొంగ అయితే అయ్యాడు కానీ ఏం స్టైలిష్గా నడుపుతున్నాడు. మనం కూడా బైకుల వాళ్ళని చూసి అలాగే అనుకుంటాం, ఎంత స్టైలిష్గా ఉన్నాడు అని. అక్కడి నుంచి మొదటి రౌండ్ ఆ జనాల మధ్యలో జనాలంతా నిలబడ్డారు. ఓ రౌండ్ కొట్టాడు. చూశారు. రెండోసారి గుర్రంతో కథం తొక్కిచ్చాడు. కథం తొక్కించాడంటే అది ఒక కవాతు లాంటిది. జనాలకి ఒక ఉత్సాహం వచ్చేసింది, చప్పట్లు కొట్టేశారు. వాడు దొంగ, అది దొంగవాడి గుర్రము, వీడు చచ్చిపోబోతున్నాడు, అది మర్చిపోయారు. మనం ఏది చూస్తుంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. అంతే, సినిమా చూసినా అలాగే వెళ్ళిపోయి ఏడుస్తాం మనం వాళ్ళతో పాటు. అది వేషం అని మనకి తెలుసు. అవును, అయినా సరే మమేకం అయిపోతాం. మమేకం అయిపోయాక వాడికి ఒక వెర్రి పిచ్చి ఊహ వచ్చేసింది. ఇప్పుడు నన్ను చంపేస్తారు, నా గుర్రం ఎవడి పాలో పడుతుంది,
అదేదో నేను నా గుర్రం ఓసారే చచ్చిపోతే సరిపోతుంది కదా, ఓరి దుర్మార్గుడు. నన్ను కూడా నాతో పాటు నా గుర్రాన్ని కూడా తీసుకుపోవాలి అనుకొని ఏం చేశాడు, గుర్రాన్ని డొక్కల్లో తన్ని రైమని లాగిచ్చేసరికి అది పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడి ఉద్దేశం ఏంటంటే కోట గోడ దూకించాలని. దూకే ప్రయత్నంలో పడి చచ్చిపోతుంది. ఇద్దరు చచ్చిపోతాం. ఇద్దరం ఒకేసారి పోతాం. అది ఏకంగా 28-24 అడుగుల గోడ, అంత మటుకు ఎక్కలేదు ఇది అని ఊహించాడు. ఈ జనం మధ్యలోంచి దూసుకెళ్ళాలి వాడు. గుర్రం మీదకి వచ్చేసరికి జనాలంతా దారిచ్చేశారు, హాహాకారాలు చేశారు, సైనికులంతా కేకలు పెట్టారు. రాజుగారు అయ్యో అయ్యో ఏంట్రా పట్టుకోండిరా అన్నాడు. పట్టుకోలేదు గిట్టుకోలేదు. క్షణాల్లో ఈ గుర్రం కాస్త పైకి వెళ్ళిపోయింది. జనాలంతా ఈలలు చప్పట్లు వేయడం మొదలుపెట్టారు. మొదట హాహాకారాలు కాస్త జయకారాలుగా మారిపోయినాయి, విజయచేధ్వానాలు. ఈ ఎగిరిన గుర్రం కోట గోడ దాదాపుగా 10 అడుగుల 12 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ గోడ మీద నుంచుంది అది. వాడు కాస్త అక్కడే ఉన్నారు ఇద్దరు. వాడు ఏమనుకున్నాడు, పైకి ఎగురుతుంటే పడిపోతాము, అది చచ్చి ఊరుకుంటుంది, నేను చచ్చి ఊరుకుంటా అయిపోయింది గోల అనుకున్నాడు. కానీ దానికి కూడా తెలుసు యజమానిని చంపేస్తారని, తను చచ్చిపోతానని. అందాక వస్తే వీడికి ఎట్లాగా చచ్చిపోయే ముందు ఇలాంటివి వచ్చిందో గుర్రానికి వచ్చింది. అది శాయశక్తుల పైన గోడ మీద ఎక్కడానికి ఎక్కేసింది. అది ఎక్కి నుంచునేసరికి అది ప్రజలంతా నాస్తి ఊరిని 20 అడుగుల గోడ, వాడేమిటి వాడి గుర్రం ఏమిటి, జనాలంతా చప్పట్లు కొడుతుండగా అవలీలగా ఇట్టించి ఎక్కిన వాడు దూకలేడు. సైనికులు పరిగెత్తి రాజుగారు సైన్యాధిపతి కేకలు పెట్టే లోపల వాడు గుర్రంతో అవతల వైపు అగడుతుంది. దానికి కందకం, దాన్ని దాటేసి అడవిలో కలిసిపోయాడు. పట్టుకోలేపారు. ఆఖరి ఘడియల్లో వాడికి వచ్చిన ఉద్రేకం వల్ల వాడు తప్పించాడు. చావు తెలివి, కరెక్ట్, చావు తెగింపు. చావు వల్ల మరణాన్ని పక్క నుంచి చూస్తున్నప్పుడు వచ్చే తెగింపు వల్ల వాడు వాడి గుర్రము కూడా ఒక్క దెబ్బతోటి తప్పించేసుకున్నారు. ఇక అంతే కదా. రాజుగారు సైనికులు పరిగెత్తారు, వాడు కాస్త వెళ్ళిపోయాడు. కానీ వాడి తర్వాత దొంగతనాలు చేయలే. ఆ రాజ్యం విడిచిపెట్టి పోయాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉందండి, చాలా బాగుంది చావు తెలివితేటలు. నమస్తే రమ్మ. నమస్తే.